హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ప్రతి ఆడపిల్ల ఎప్పుడూ కూడా వంట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వయసులో చాలా భయపడుతుంది. చేయగలమో లేమో, ఎలా వస్తుందో ఏంటో అని. తర్వాత కాలక్రమేపీ చేయడం అనేది తప్పదనమాట. కంపల్సరీ చేయవలసిందే. ఎలాగంటే అమ్మ చేసి పెట్టినంతసేపు ఆడపిల్ల ఏది నేర్చుకోదు. ఎందుకంటే అమ్మ చేస్తుంది కదా, పర్వాలేదు అని. ఎప్పుడైతే మనం చేయవలసి వచ్చిందో అప్పుడు కంపల్సరీ రానిదైనా సరే ఏదో రకంగా నేర్చుకునేలా చేయాలనే పట్టుదల వస్తుంది అనమాట. ఎప్పుడూ కాలం ఒక రకంగానే ఉండదు కదా. అది తల్లి విషయంలో ఆడపిల్లకి ఒక రకమైన బంధం విషయంలో తల్లి చేసినంతకాలం ఆడపిల్లకి ఏ ఇబ్బంది తెలియదు అనమాట. ఎప్పుడైతే తల్లి చేయడం మానేసిందో, ఆమెకి ఆ టైంలో ఇవి అనుకూలించలేదో, అప్పుడు ఆడపిల్ల ప్రతీది రాదు అనుకున్నది కూడా, ఇది కష్టమేమో, ఇది చేయలేనేమో అనుకున్నది కూడా ఎంత కష్టమైనా నేర్చుకుని చేస్తుంది. అవునంటారా కాదంటారా? అది కాలం నేర్పిన ఒక పాఠం అన్నమాట. అది ఎవరూ నేర్పలేరు, అది కాలమే నేర్పుతుంది. కాబట్టి పుట్టిలలో ఎంత మహారాణిగా పెరిగిన ఆడపిల్లైనా పెళ్ళైన తర్వాత వంట చేయడం అనేది తప్పదు. అలాగే భర్తకి, పిల్లలకి ఏది ఇష్టమో అది చేయటం కూడా తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఆనందంలోనే మన ఆనందం ఉంటుంది. ఎవరంటారా కాదంటారా? నేనైతే అలాగే అనుకుంటాను. ఏదైనా చేసి పెట్టి చాలా బాగుంది అని అన్నారనుకో, ఇంకంతే, అప్పుడు కడుపు నిండిపోద్ది అనమాట. చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తాం కదా, అన్నీ ఈజీగా అవ్వవు, చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టంలో మనం ఎప్పుడైతే వాళ్ళు చాలా బాగుంది అని అన్నారో ఆ కష్టం అంతా మర్చిపోతాం ఆనందంలో. ఎవరంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.